నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా నన్ను 40 ఏళ్ళు చూశారు, నాతో కలిసి పనిచేశారు. ఓసారి అన్ని క్వశ్చన్స్కి ఒకటేసారి సమాధానం కూడా ఉండదు. ఇక్కడ ప్రజల మనోభావాలు గుర్తుపెట్టుకొని నేను కూడా వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఉంది. అంతవరకే ఆలోచిస్తున్నా. ప్రకాష్, నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది. ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని. కాబట్టి ఇమాజినరీ క్వశ్చన్స్ వద్దు. అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని, కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లారిటీ ఇస్తాను. ఏమండి ఇప్పుడు నాకేంటంటే, మీరు తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదటి నుంచి తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం. ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానికానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి.